అప్పుడు దీన్ని డెఫినెట్గా ట్రై చేసుకొని తినొచ్చండి. ఇప్పుడు మొత్తం ఇలా మనం వేగించేసుకున్నాం కదా, ఈ నువ్వులు, పల్లీలు, ఇలా మినప్పప్పు, శనగపప్పు అన్నీ కూడా ఇలా వేగించేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక 2 స్పూన్లు ధనియాలు తీసుకోవాలండి నేను ధనియాలు వేసుకుంటున్నాను. ధనియాలు కూడా మనం ఇలా 2 స్పూన్లు, నేను ఆ స్పూన్తో 2 స్పూన్లు ఇలాగ వేసుకున్నాను. మనం చేసిన ఈ క్వాంటిటీ అంటే మనకు ఉన్న ఉసిరికాయలను బట్టి ఇవి మనం తయారు చేసుకుంటూ ఉండాలి. ఇదే కొంచెం ఎక్కువ ఉసిరికాయలు ఉన్నదనుకోండి, ఇంకొంచెం పప్పులు ఎక్కువ వేసినా పర్వాలేదు, ధనియాలు ఎక్కువ వేసినా పర్వాలేదు, పల్లీలు అవన్నీ కూడాను కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వేసినవి అన్నీ కూడా ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. నేను చెప్తున్నాను కదా, చెయ్యి వదలకుండా ఇలాగ వేసుకుంటే మనం కలుపుకుంటూ ఉంటే మనకి మాడకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేగించేసుకున్నా సరే ఒకసారి లేట్గా ఎగుతుంది, కొంచెం తొందరగా వేగినవి కొన్ని ఉంటాయి. అందుకని ఒక్కొక్కసారి వేసుకోవడమే బెటరు. అందుకే ఒక్కొక్కసారి